టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. ఆర్టీసీ ఉద్యోగులకు సర్కార్ పీఆర్సీ ప్రకటించింది. 2017 తర్వాత ఈ పీఆర్సీని ప్రకటిస్తున్నట్లు, ఉద్యోగులకు 21% ఫిట్మెంట్ తో పీఆర్సీ ఇస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం ఇవ్వడం ఇష్టం లేకపోతే విపక్షాలు చెప్పాలని, అంతేకాని ఆటో డ్రైవర్లను విపక్షాలు రెచ్చగొట్టడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. కొత్త పీఆర్సీతో ప్రతి ఉద్యోగి వేతనం పెరుగుతుందని, సంస్థ ఉద్యోగుల తరపున ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నట్టు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సంచనార్ తెలిపారు. ఈ పీఆర్సీకి సంబంధించి చాలా కాలంగా 2016లో 2017లో 16% ఫిట్మెంట్ తోటి ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 8 సంవత్సరాల నుంచి దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అనేక రకాలుగా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలని ఆలోచించినప్పుడు మరి దానిపైన కూడా మళ్ళీ వాస్తవంగా మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా ఆర్టీసీ సంస్థ ఇప్పటికే గతంలో జరిగినటువంటి అనేక అంశాల వల్ల కొంత ప్రావిడెంట్ ఫండ్ను వాడుకున్నటువంటి పరిస్థితి, సిఎస్ను కోఆపరేటివ్ సెస్ను వాడుకున్నటువంటి ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో సొంతగా కాళ్ళ మీద నిలబడగలిగేటువంటి పరిస్థితి రావాలని మేమందరం కూడా అందరూ కష్టపడే సందర్భంగా కార్మికుల భాగస్వామ్యం లేకుండా రాదని తెలిసి ఆర్థిక ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా మరి ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేటువంటి ఒక చర్చ మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ మేమందరం కూడా కార్మికుల పక్షాన వాళ్ళకు సరి అయిన విధంగా ప్రొజెక్షన్ చేయడం వల్ల ఈ యొక్క పీఆర్సీకి సంబంధించినటువంటి 2017లో 16% ఇచ్చిరో దాన్ని యొక్క ఆర్థిక భారాన్ని ప్రభుత్వం భరిస్తూ ఉంది. కాబట్టి చాలా అంటే చాలా కమిటెడ్ గా డెడికేటెడ్ చేసే మన వర్క్ ఫోర్స్ కి ఒక మంచి గుర్తింపు దొరికిందని చెప్పుకోవడానికి నాకు చాలా సంతోషంగా గర్వంగా కూడా అనిపిస్తుంది. సో ఇంకోటిసారి మొత్తం తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇట్ విల్ బి బిగ్ జంప్ ఫర్ అవర్ శాలరీ జంప్ ఫర్ అవర్ ఎంప్లాయీస్. సో ఇప్పుడు మినిస్టర్ గారు చెప్పినట్లు ఆల్మోస్ట్ మనకు 8,000 to 10,000 రూపీస్ బెనిఫిట్ అవుతుంది. అది కాకుండా దాదాపు 53,000 మందికి ఈ యొక్క బెనిఫిట్ దొరుకుతుంది. సో మే నెల జీతము మన జూన్ 1 నుంచి ఈ ఒక న్యూ పిఎస్కేలు ఇంప్లిమెంట్ కావడం జరుగుతుంది.